చర్చలు జరిపి ముందుకు పోయినరు. మేమేమో అన్ని ఆపిస్తున్నాం. ఇప్పుడు ఆపిస్తుంటే అసత్య ప్రచారాలు, ఒక ఫాల్స్ నెరేటివ్ బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు ప్రజల్లోకి తీసుకుపోతున్న విషయం యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చేస్తాం. నెక్స్ట్, ఇది ఉదాహరణకి ఒక ఉదాహరణ ఇస్తా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 3 TMC పర్ డే, అంటే ప్రతిరోజు 3 TMCలు శ్రీశైలంలో అబ్సల్యూట్ బాటం నుంచి లిఫ్ట్ చేసే విధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్లాన్ చేస్తే, అంటే శ్రీశైలం 797 లెవెల్ నుంచి ప్లాన్ చేస్తే కేంద్ర ప్రభుత్వము ఒక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిచింది. దాని మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిస్తే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కట్టుకోవడానికి దోహదపడే విధంగా వాళ్ళు పిలిచినప్పుడు ఇప్పుడు నేను రాలేను అని చెప్పి ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్స్ పూర్తయినాక కొంతకాలం తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోవడం జరిగింది. మనం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపించిందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్, సరే నెక్స్ట్, అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో నేను సరే టైం తక్కువ ఉందని ఐ జస్ట్ స్కిప్ సమ్ స్లైడ్స్. ఇప్పుడు మన ఎఫర్ట్స్ వల్ల ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపించినము. వద్దండి, నెక్స్ట్ నెక్స్ట్ ఓకే. ఇప్పుడు ఈ ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ విషయంలో మనం బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 89 ప్రకారము బ్రిజేష్ ట్రిబ్యునల్ వాదనలు వినాలని చెప్పింది. మనమేం చెప్పినాం, సెక్షన్ 3 ఆఫ్ ఇంటర్స్టేట్ రివర్ వాటర్స్ డిస్ప్యూట్ యాక్ట్ ఆఫ్ 1956 దాని కింద వినాలని చెప్పినాం. అంటే ఈ సెక్షన్ 3 కింద వింటే తెలంగాణకి న్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాదనలు విన్న తర్వాత ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ మన ఆర్గ్యుమెంట్స్ ఒప్పుకొని ఇప్పుడు జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ సెక్షన్ 3 ఆఫ్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారం వాదనలు వింటున్న విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. నెక్స్ట్, అదేవిధంగా ఇప్పుడు మనం ఈ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్లో కూడా సెక్షన్ 3 ప్రకారం ముందుకు పోవాలని చెప్పి ట్రిబ్యునల్ ముందు చెప్పినాం. మనం దాంట్లో కొంత సక్సెస్ అయిన విషయం కూడా మనం చేస్తున్నాం. మనం ఇప్పుడు ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ శాశ్వతంగా తరతరాలు కృష్ణా వాటర్స్ డివిజన్లో ఒక జడ్జిమెంట్ ఇవ్వబోతుంది. కొన్ని నెలల్లో కృష్ణా వాటర్స్ మొత్తం 75% డిపెండబిలిటీ మీద, 65% మీద అవైలబుల్ వాటర్ ఇవ్వబోతుంది. ఇటువంటి ఈ సమయంలో కృష్ణా వాటర్స్ డివిజన్లో మన ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఇప్పుడు వాదనలు మనం ఆ ట్రిబ్యునల్ ముందు పెడుతున్నామో అది కూడా ఈ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఒక విషయం మీకు చెప్తాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణానది నుంచి కృష్ణానది జలాలని అక్రమంగా రాయలసీమకి తరలించకపోతే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నోరు మెదపలే. మేము వచ్చిన తర్వాత కృష్ణానది జలాలు కృష్ణా బేసిన్ రైతులకి ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, కొంత ఖమ్మం, కొంత రంగారెడ్డి జిల్లా ఇక్కడ ఉపయోగించిన తర్వాత ఇక్కడ పూర్తయిన తర్వాతనే ఇది ఇన్ బేసిన్ కృష్ణా బేసిన్లో ఉన్నవి, అవుట్ ఆఫ్ బేసిన్ తీసుకుపోవాలని చెప్పి మన వాదనలు ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు గట్టిగా వినిపించడం జరిగింది. మరి ఈ యొక్క ట్రిబ్యునల్ హియరింగ్స్ మనం నెలకోసారి అయితే 3 రోజుల పాటు ప్రతి ట్రిబ్యునల్లో ప్రతి ఆర్గ్యుమెంట్స్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా వినిపిస్తున్న విషయం తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తాం. నెక్స్ట్, నేను ఇప్పుడు మనమేం అడుగుతున్నాం ఈ ట్రిబ్యునల్లో, కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు మాకు ఇవ్వాలి. అదేవిధంగా మరి
డైవర్షన్ వాటర్స్లో 45 టీఎంసీ మాకు ఇవ్వాలి. 43 టీఎంసీ 65% డిపెండబిలిటీ బేస్ మీద, యావరేజ్ డిపెండబిలిటీ మీద 145లో 120, అంటే మొత్తం 1050 టీఎంసీల్లో బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చే ఈ 1050 టీఎంసీలపై తీర్పు ఇవ్వబోతుంది. తెలంగాణ రాష్ట్రం తరఫున 763 టీఎంసీలు మాకు ఇవ్వాలని చెప్పి గట్టిగా బలంగా ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్నాం. నెక్స్ట్, అదేవిధంగా ఫ్యూచర్లో కూడా జూరాల నుంచి ఆన్లైన్ ఆఫ్లైన్ రిజర్వాయర్స్ మరి మనం నిర్మించుకొని కృష్ణా నదీ జలాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో జియో 34 తీసినాము. ఈ జియో 34 కూడా ఇప్పుడు ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తరం ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నాం అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 19వ తారీఖున చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాస్తారు. తెలంగాణ రాష్ట్రం కృష్ణా నదీ జలాల డిస్ప్యూట్లో చాలా బలంగా ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్, వాళ్ళ స్టాండ్ చాలా గట్టిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అంత గట్టిగా ఆర్గ్యుమెంట్స్ వినిపించడం లేదు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుకి పోయిన నెల నవంబర్ 19వ తారీఖు లేఖ రాసిన విషయం కూడా మీ అందరికి మనం చేస్తున్నాం. నెక్స్ట్, ఇది పాలమూరు రంగారెడ్డి పథకం విషయంలో నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైన ప్రకటన చేయదలుచుకున్నాము. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. మోసం దగ 80,000 కోట్లు దాటే ప్రాజెక్టుకి వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 27,000 కోట్లు. మేము ఈ 3 ఏళ్లలో 90 టీఎంసీ నీటితో 90 టీఎంసీ వాటర్తో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒరిజినల్ షేప్ లో పూర్తి చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక హిస్టారికల్ బ్లండర్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, జూరాల నుంచి సోర్స్ తీసుకుంటే జూరాల ఎంటైర్లీ తెలంగాణ టెరిటరీలో ఉంది. ఇప్పుడు శ్రీశైలంకి పోయి మనం ఆంధ్ర తెలంగాణకి మధ్యలో ఉన్న రిజర్వాయర్ చేసే ప్లాన్ చేస్తే దానికి అనేక వాటర్ అలొకేషన్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. జూరాల నుంచి ఆ రోజు ఇది ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జియో ఇష్యూ చేసిండ్రు. ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని స్టడీ చేయిస్తే 25